శ్రీ శోభకృతనామ సంవత్సరం హేమంత ఋతువు పుష్యమాసం ఉత్తరాయణం. తేదీ 4-2-2024 ఆదివారం. తిథి నవమి. సాయంత్రం 5:50 వరకు. నక్షత్రం విశాఖ. ఉదయం 7:20 వరకు. వర్జం ఉదయం 11:25 నుండి 1:04 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:36 నుండి 5:22 వరకు. రాహుకాలం ఉదయం 4:30 నుండి 6 గంటల వరకు. శుభ సమయం లేదు. మేషరాశి. పనులలో విజయం సాధిస్తారు. అనుకోని ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఉంటాయి. ఇంటా బయట సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. పక్షులకి నీళ్లను పెట్టండి. వృషభరాశి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. వివాహ ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. మీ ఇష్టదేవుళ్లకు మహాతీర్థ పొడితో అభిషేకం చేయండి. మిథున రాశి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు తీరి ఊరట చెందుతారు. శ్రమ మీది, ఫలితం వేరొకరిది. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. పక్షులకి నీళ్లను పెట్టండి. కర్కాటక రాశి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవం పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు ఉన్నత హోదాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు పొందుతారు. మీ ఇష్టదేవుళ్లకు మహాతీర్థం పొడితో అభిషేకం చేయండి. సింహరాశి. మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. ఆరోగ్యం వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. దీర్ఘకాలిక రుణాలు కొంత తీరుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. వివాహ ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. సంతానం నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఇష్టదేవతకు దానిమ్మకాయను నివేదించండి. కన్యారాశి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభం. రాజకీయ పారిశ్రామిక రంగాలలోని వారికి సన్మానాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఇష్టదేవుళ్లకు మహాతీర్థ పొడితో అభిషేకం చేయండి. తులారాశి. సంఘంలో విశేష ఆదరణ లభిస్తుంది. పనులు చకచక సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు వివాహయత్నాలు ఫలిస్తాయి. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. పక్షులకి నీళ్లను పెట్టండి. వృశ్చిక రాశి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి. వివాహయత్నాలు సాగిస్తారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఇష్టదేవతకు దానిమ్మకాయను నివేదించండి. ధనుస్సు రాశి. బాధ్యతలు పెరిగినా సకాలంలో నిర్వహిస్తారు. ముఖ్య వ్యవహారాలలో తొందరపాటు వద్దు. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఇష్టదేవుళ్లకు మహాతీర్థం పొడితో అభిషేకం చేయండి. మకర రాశి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. సన్నిహితుల సలహాలతో నూతన కార్యక్రమాలు చేపడతారు. పనుల్లో విజయం సాధిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. ఇష్టమూలిక తైలంతో లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. కుంభరాశి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కార్యజయం కలుగుతుంది. పారిశ్రామిక రాజకీయ నాయకులు ఊహించని సన్మానాలు పొందుతారు. మీ ఇష్టదేవుళ్లకు మహాతీర్థం పొడితో అభిషేకం చేయండి. మీనరాశి. పనులలో తొందరపాటు వద్దు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. ఇంటా బయట సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. అష్టమూలిక తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి.
కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి, శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం.